హాయ్ గాయ్స్, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేద్దాం మన ఛానల్లో కొత్తగా. ఇప్పుడు ఏమేమి వేస్తానని చూపిస్తాను మీకు. నేను 1 kg చికెన్ తీసుకున్నా. దీనికి మంచిగా 3 సార్లు మంచిగా వాష్ చేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు లెమన్ రసం వేసి ఒకసారి పిండుకొని ఒకసారి కడుక్కోవాలి, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఉప్పు వేసుకుందాం, పసుపు, అల్లం వెల్లిపాయ, కొంచెం లెమన్ రసం. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, లెమన్, అల్లం వెల్లిపాయ, పసుపు, ఇంకేం వేసినాం, ఉప్పు. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం, అంటే కావాల్సినంత వేసుకోండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం కస్తూరి మేతి, కొంచెం నూనె పోసుకోండి, కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోండి కొంచెం. ఇప్పుడు దీన్ని మొత్తంని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కనీసం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్నగా 3 బిర్యానీ కట్టే, ఒక 3 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, ఇది ఒక పనస పువ్వు, 1 జాపత్రి, కొంచెం దగడ పువ్వు, ఒక చిన్న బిర్యానీ ఆకు, కొంచెం మిరియాలు, కొంచెం కస్తూరి మేతి, కొంచెం శొంఠి ముక్క, చిన్నవి 2 వేసుకున్నా నేను, 1 స్పూను గసాలు, కొంచెం జీడిపప్పు. వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ పట్టుకున్నాం కదా, మసాలాలన్నీ వేసి ఇది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పక్కన పెట్టుకొని, నేను 1 కిలోకి 3 టమాటాలు వేసుకున్నాం. ఈ టమాటాని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుందాం. నేనైతే 3 వేసుకున్నాను 1 kgకి. ఇప్పుడు స్టవ్లో ప్యాన్ పెట్టుకుందాం. చికెన్ ఉడకాలి కదా, కొంచెం నూనె ఒక 3 స్పూన్లు వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, నేను 3 కట్ చేసుకున్నా. సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిగడ్డలు, అది కొంచెం మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఇప్పుడు కొంచెం మంచిగా గోల్డెన్ కలర్గా ఉడికింది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం, మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చి స్మెల్ పోయిందండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఒక పెరుగు, నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నా. మీకు పులుపు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా పెరుగు మంచిగా కలుపుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు పోయిన తర్వాత మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా పేస్ట్ పోసుకున్నాం కదా, అది మంచిగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, టమాటా అంతా పచ్చి స్మెల్ పోయింది, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మరి ఇది మనం 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఇప్పుడు దాంట్లో వేసుకుందాం. చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి, మంచిగా ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికేటట్టుగా పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఏం చేద్దామని చూద్దాం. చికెన్ మధ్యలో అడుగు పట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉడికించాలి. ఆ లోపు మనము బిర్యానీ కేసరి రెడీ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ పక్కలో ఉడుకుతుంది కదా, దాని తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్లో డేక్ష పెట్టుకున్నాము, నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడింది. బిర్యానీ మసాలా ఏమేమి అవన్నీ వేసుకున్నాం.
పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లిపాయ, ఎందుకంటే ఫస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ రైస్ వేసుకుందాం. దానికి ముందు ఒక గంటకు ముందు నానబెట్టుకున్నాం కదా కడిగి, ఆ రైస్ని వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా దీంట్లోనే కొంచెం 5 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూనే. ఇప్పుడు ఇది చిన్న గ్లాస్ అండి, ఇది టీ గ్లాస్. దీంతోనే నేను ఒక 7 గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి మీ 8 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. కాకపోయినా 8.5-9 గ్లాసులు కూడా తీసుకోవచ్చు, మనకు కొంచెం చాలా పులుపులు వద్దు అని అనుకుంటే. ఓకేనా, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎసరు పోసేసుకుందాం. నేనైతే 9 గ్లాసులు పోస్తున్నా. 7 గ్లాస్ రైస్కి 9 గ్లాస్ నీళ్ళు పోసేస్తున్నా. దీంట్లోనే ఎసరులేని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా లేదంటే ఇప్పుడు సరిపడా చూసుకోలేమంటే ఇక బిర్యానీ అంటే ఏం చేయలేము, ఇంకా చచ్చినట్టు తినాల్సిందే. ఇప్పుడే కరెక్ట్ ఉందా లేదని చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసిన కరెక్ట్గా ఉంది. ఇది మంచిగా ఉడకని మళ్ళీ ఇప్పుడు చికెన్ చూద్దాం ఎంతవరకు వచ్చిందని, ఉడికిందా లేదా అని. మంచిగా మిక్స్ చేసుకున్నాం. దీంట్లోనే మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మనం మిక్సీలో మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అప్పుడు మిక్సీ జార్లో, అదంతా ఇప్పుడు పైన వేసేసిన. నేను మీకు వేసేటప్పుడు మీకు చూపిద్దామని మర్చిపోయినా, నేను తెలుస్తున్నా మీకు ఆ పౌడర్ మీకు గుర్తుండి ఉంటుంది. స్టార్టింగ్లో మనం మిక్సీలో కట్టుకున్న మసాలాని అంతా మంచిగా మిక్స్ చేసుకొని అంతా రెడీ అయిపోయింది. చికెన్ అంతా అయిపోయింది, ఉడికిపోయింది మంచిగా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా చూద్దాం. ఇంకా కొంచెం కావాలండి, స్లోగా 10 మినిట్స్ పెట్టుకోండి. అన్నం ఇంకా కొంచెం కింద నీళ్ళు ఉందండి లైట్గా, మంచిగా కొంచెం ఉడకాలి. ఇప్పుడు అయిపోయిందండి. కింద వేసరి కూడా మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ దానిపైన వేసేసుకుందాం. మొత్తం అన్నం పైన ఇట్లా వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ దమ్ పెట్టేసేయాలి. రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. అంతే, చేసుకోవడం చాలా ఈజీ. నేను కొంచెం తిని చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, మనము చికెన్ పైన పెట్టి కొంచెం గ్యాప్ ఇస్తాం కదా, దాని గ్రేవీ అంతా కిందే దిగిపోతుంది. నేను మీకు తిని చూపిస్తాను. చాలా వేడి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.